హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను సంక్రాంతికి వస్తున్నాం. డే 12 కలెక్షన్స్ ప్లస్ టిల్ డే 12 వరకు ఎంత సంపాదించింది మూవీ, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఇంకెంత రీచ్ అవ్వాలి లేదా రీచ్ అయిందా లేదా అనేది ఈ మూవీ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్లో మన చేంజెస్ కావాలంటే అప్డేట్ చేయండి. ఆ చేంజెస్ బట్టి నెక్స్ట్ వీడియోలో చేంజెస్ అన్నీ అప్డేట్ చేసి వీడియోస్ చేశానండి. ఇక ముందుగా మీకు తెలిసిందే, సంక్రాంతికి వస్తున్న మూవీ డబల్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి ఫ్యామిలీ ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ మూవీ అండి. నేను ఒక 2 టైమ్స్ చూశాను మూవీని, ఎక్కడా బొరగొట్టని మూవీ అండి. ఇక కలెక్షన్స్ చూసుకుంటే ఈ మూవీ అనేది 3 డేస్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది రీచ్ అయిపోయిందండి. ఇక మన బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేస్తే 42.5 crores అండి. 42.42.5 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ బరిలోకి దిగిందండి. ఇక డే 12 కూడా అంచనాలు మించి బాగానే వచ్చిందండి కలెక్షన్స్. మనకి తెలుగు రాష్ట్రాల్లో 4.9 crores వచ్చింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే 5.9 crores వరకు నెట్ వచ్చింది. 10.2717 సంథింగ్ గ్రాస్ వచ్చిందండి. ఇక టిల్ డే 12 చూసుకుంటే ఈ మూవీ అనేది 108.21 crores అనేది నెట్ వచ్చింది, ఇది తెలుగు రాష్ట్రాల్లో. ఇక 174.30 అనేది గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే మనకి 7.30 వరకు నెట్ వచ్చింది. ప్లస్ ఓవర్సీస్లో చూసుకుంటే మనకి 11.5 కోట్ల వరకు మనకి నెట్ కలెక్షన్ వచ్చిందండి. ఓవరాల్గా ఈ మూవీ వరల్డ్ కలెక్షన్ చూసుకుంటే టిల్ డే 12 130.001 కోట్లు అంటే 130.01 కోట్లు నెట్ కలెక్షన్స్, 224.30 వరకు గ్రాస్ కలెక్షన్స్ అనేది ఈ మూవీకి వచ్చిందండి. వెంకటేష్ గారి కెరియర్లో బ్లాక్ బస్టర్ మూవీ అండి ఇది. 100 crores క్లబ్ చేరడము ప్లస్ 130 కోట్లు డే 12లోనే క్రాస్ చేయడం అనేది, విత్ లో బడ్జెట్ మూవీ బరిలోకి దిగడం, అది కూడా విశేషమే అండి. ఇక సాటర్డే అడ్వాంటేజ్ వల్ల ఇంత సండే ఇంకా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. సండే కూడా కొన్ని థియేటర్స్లో హౌస్ఫుల్ అనేది ఇంకా నడుస్తుంది. అంటే ఆలోచించండి జనాలు ఇంకెంత ఆదరిస్తున్నారో మూవీని. ఇక ఎవరైనా చూడకపోతే మూవీ వెళ్ళి చూడండి, పక్కా బాగుంటుంది. ఒకవేళ మూవీ రివ్యూ కావాలంటే మన ఛానల్లో అది కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓవరాల్గా 87.5 కోట్లు ప్రాఫిట్తో ఈ మూవీ అనేది బయటకు వచ్చిందండి. ఇప్పుడు వరకు 87.5 కోట్లు ప్రాఫిట్. మేబీ ఫ్యూచర్లో 100 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే ఏ సినిమాలు లేవు బరిలో దిగడానికి. ఇక అప్పుడు వరకు మ్యాక్సిమం కలెక్షన్ కొట్టచ్చు. ఫిబ్రవరి 7th మనకి తండేల్ రిలీజ్ అవుతుంది. ఇక రిలీజింగ్ అని ఇచ్చారు, అది కూడా మనం చెప్పలేము. దాన్ని కూడా ఇప్పుడు వరకు అయితే బాగానే కలెక్షన్ నడుస్తూనే ఉంటుంది కలెక్షన్స్. ఎందుకంటే ప్రెసెంట్ మనకి ఏ మూవీస్ లేవు, ఉన్న మూవీలో ఇది ఒక్కటే బాగుంది. విత్ ఫ్యామిలీ, అది డాకు మహారాజ్ కూడా బాగుంది, బాగాలేదని చెప్తలేను. విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఇది ఒక్కటే ఉంది, అందుకనే జనాలు బాగా ఆదరిస్తున్నారు. చూద్దాం డే 13లో కూడా కలెక్షన్స్ అనేది బాగున్నాయి. ఇక ప్రతి ఒక్క రోజు కలెక్షన్స్ అప్లోడ్ చేయడం ఎందుకని చెప్పి అప్పుడప్పుడు కలెక్షన్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఇక అంతే అండి, మొత్తానికి మూవీ అయితే 87.50 crores వరకు ప్రాఫిట్ తీసుకొచ్చింది డే 12 వరకు. ఇక చూద్దాం అప్కమింగ్ ఎంత వస్తుందో. ఆల్రెడీ మూవీ అనేది త్రిబుల్ బ్లాక్ బస్టర్ కూడా అయిపోయిందండి. చూద్దాం ఇక ఫర్దర్గా ఎంత కలెక్షన్స్ వస్తాయో అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.